సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభమై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దాదాపు 5 ఏళ్లకు పైగా సమయం పట్టిన ఆ ఫ్లైఓవర్ ఎట్టకేలకు ప్రారంభమవడంతో ఇకపై ట్రాఫిక్ రద్దీ తగ్గింది. అయితే ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్లు మాత్రం గుంతలమయమయ్యాయి. ఎటు చూసినా కంకర తేలిన రోడ్లు ఫ్లైఓవర్ కింద దర్శనమిస్తున్నాయి. అంబర్పేట ఫ్లైఓవర్ అనేక అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు పూర్తయింది. గోల్నాక నుంచి చేనెంబర్ శ్రీరమణ చౌరస్తా మీదుగా 1.5 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఎంతో కాలంగా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఫ్లైఓవర్ పైన వాహనాల రాకపోకలు సాగుతున్నందుకు ఒకవైపు వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంతమంది వాహనదారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు డ్యామేజ్ అవ్వడంతో కింది నుంచి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. నెరవేరింది, కానీ ఈ కింది రోడ్లు మాత్రము అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ గుంతలు ఆ గుంతలలో వాటర్ పొల్యూషను, ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఈ దోమలు ఇవన్నీ తయారవుతాయి. ప్రజల ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతాయి. ఈ దుమ్ము ధూళి కూడా ఈ ఫీవర్ వస్తుంది చాలామందికి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, తొందరగా ఈ కింది రోడ్లు కూడా ఇమ్మీడియట్గా చేయాలి. లేకుంటే అంబర్పేట నియోజకవర్గ ప్రజలే కాదు, ఈ గోల్నాక నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అయితే రఘునాథ్ నగర్ వరకు ఈ కింది రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ నడుములు వస్తున్నాయి, బండ్లు నడుపుతుంటే ఈ గుంతలు ఎత్తేసుంటాయి. ఈ డ్రైవింగ్లా బండ్లు ఈ నడుములు వస్తున్నాయి బాగా. ఈ ముసలోళ్ళు పోతారు బండ్ల మీద, ఇంకా అమ్మ నాయననో తాతనో అవ్వనో కూర్చోబెట్టుకుంటూ పోతాం. వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము, మా కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కింది రోడ్లు కూడా తొందరగా పూర్తి చేస్తే మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటారు, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, జీవితాలు మంచిగా ఉంటాయి. దయచేసి అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు దయచేసి ఈ కింది రోడ్లు తొందరగా పూర్తి చేయాలని మేము మనవి చేస్తూ కోరుకుంటున్నాం. ఈ ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్లేందుకు ఒకవైపు ఉన్న యూటర్న్ ని మూసివేశారు. దీంతో వాహనదారులు చాలా దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. అంతేకాకుండా ఫ్లైఓవర్ కింద కంకర తేలిన రోడ్లు, గుంతలు వాహనదారులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి రోడ్లపైన ప్రయాణం చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు స్థానికులు. మాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ కింద కూడా రోడ్ వేపిస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అది కొంచెం బైక్ల మీద వెళ్ళేటప్పుడు చాలా కచరా ఉంది, రోడ్డు అంతా బాగుండట్లేదు. అది తొందరలో ఇది కూడా బాగా వేపిస్తే ఇంకా మంచిదని నేను కోరుకుంటున్నాను. ఫ్లైఓవర్ మాత్రం వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా పోయిందండి చాలా. ఇక కిందనే బైక్స్ పోవాలన్నా గుంతలు ఉన్నాయి అన్ని. ఇక్కడ రోడ్లు చిన్నపిల్లలతో వస్తారు కదండి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. మాకు చాలా రామంతపూర్ నుంచి కోటికి వెళ్ళాలంటే ఫ్లైఓవర్ లేనప్పుడు ఎంత టైం పట్టేది? మాకా సార్ అది 1 అవర్ పడుతుంది. ఇప్పుడు ఫ్లైఓవర్ ఇప్పుడు వేసినాక ఒక 15 మినిట్స్ వెళ్ళిపోతున్నాం. రోడ్లు వేసాడు సార్, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి బిడ్ చేసి ఫ్లైఓవర్ చేసిండ్రు. దేనికి ప్రయోజనం? ఒక్క రోడ్డు చక్కగా లేదు, ఉన్న రోడ్లను తీసేసిండ్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్లు వేసారు, యూటర్న్ పోవాలంటే బండ్లు పోకుంటాయి, ఎక్కడి నుంచి పోవాలా? ఆ రోడ్డు వేసి ఇనాగ్రేషన్ ఎందుకు చేసిండ్రు? చేసినప్పుడు ఈ రోడ్లు కంప్లీట్ చేయాలా? ఇప్పటికి ఇనాగ్రేషన్ అయ్యి 15 రోజుల నుంచి ఒక్క రోడ్డు చేసిన రోడ్డు ఒక్కరు కూడా పనిచేస్తారు. అయితే ఎక్కడెక్కడ పూర్తి చేసిపోతే ఎలా ఇది ఎట్లా జరగాలి? ఇంకొకటి, ప్రతి మనిషికి యూటర్న్ తీసుకొని పోవాలంటే ఎక్కడి నుంచి పోవాలాడు? అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఫ్లైఓవర్ వేసిన తర్వాతనే రోడ్ ఇట్లా డ్యామేజ్ అయిందా? ఫ్లైఓవర్ వేసినాక మంచి రోడ్డు డ్యామేజ్ చేశారు. మంచి బీటీ రోడ్ బాగుండే, ఆ బీటీ రోడ్ మొత్తం నాశనం అయ్యి ఇప్పుడు అంతా కంకర తేలి, మట్టి తేలి, దుమ్ము ధూళి ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ధూళితో తట్టుకోలేడు. అది చాలా కష్టంగా ఉన్నది. మరి ఎన్నాళ్ళు చేస్తారు? ఈ ప్రభుత్వం ఏం చేసినట్టు? సెంటర్ నుంచి మంజూరు అయిందంటే సెంటర్ పనులు ఇట్లే ఉంటాయా? స్టేట్ పనుల కంటే అధ్వానం చేసేది ఏంటిది? ఈ 2 రోడ్లు ఫ్లైఓవర్లకే 2 రోడ్లు ఉంది, వేవే అవుట్ ఇన్ 2. అయితే అక్కడ ఏదో మసీదు కట్టారు, మసీదుకు గోడ అడ్డం కట్టారు. గోడ అడ్డం కట్టి కూడా చాలా రోజులు అవుతుంది. మరి దాని పరిష్కారం ఏదో గవర్నమెంట్ చేస్తలేదు, నాడు ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ గారు చేస్తలేరు. పబ్లిక్ చాలా ఇబ్బంది అయితే అక్కడ వెళ్తున్నారు, ఆ నుంచి ఇటు వస్తున్నారు. మామూలు సీనియర్ సిటిజన్ కూడా పోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది.